అనగనగా ఒక మగాడి కథ బ్రాకెట్లో జోకర్. హాయ్ గాయ్స్, నేను మీ లాయర్ బాబు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ డివోర్స్ కేసు గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక కపుల్, ఆ కపుల్కి మ్యారేజ్ అయ్యి 3-4 ఇయర్స్ అవుతుంది. అండ్ వాళ్ళ మ్యారిటల్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంది. హస్బెండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండ్ వైఫ్ ఏమో హౌస్ వైఫే. సో ఇలా సాగుతున్న వీళ్ళ జీవితంలో ఒక చిన్న ప్రేమ పిడికి అనేది పడింది. హస్బెండ్ ఆఫీస్లో ఉన్న ఒక అమ్మాయితో లవ్లో పడ్డాడు. అండ్ విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కూడా వీడిని లవ్ చేసింది. పెళ్ళయిందని తెలిసి కూడా వీడిని లవ్ చేసింది. కొంతకాలం సీక్రెట్గానే వీళ్ళిద్దరు కథ నడిపారు. అండ్ వన్ ఫైన్ డే పెళ్ళానికి డివోర్స్ ఇచ్చేసి ప్రియురాలతో సెట్ అయిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. కానీ డివోర్స్ ఎలా ఇవ్వాలి అనే వాడి దగ్గర ఒక వ్యాలిడ్ రీజన్ అనేది కూడా ఏమీ లేదు. సో అప్పుడే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే టైంలో వైఫ్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. 2 months వరకు రాదని తెలుసుకుని అప్పుడే ఈ ప్లాన్ అమలు చేయడానికి స్టార్ట్ చేశాడు. వైఫ్ ప్లేస్లో ప్రియురాల్ని పెట్టి మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేశాడు. అండ్ కోర్ట్ని మ్యానిపులేట్ చేసి మ్యూచువల్ డైవర్స్ కూడా తెచ్చుకున్నాడు. సో ఇదంతా కంప్లీట్ అయింది. 2 months గడిచిపోయింది. వైఫ్ ఏమో ఇంటికి వచ్చింది. డివోర్స్ విషయం కూడా తెలిసింది. అప్పుడు వైఫ్ ఏమనిందో తెలుసా? ఇప్పుడు చూస్తారుగా ఈ ఖాళీ ఆడించే ఆట అని చెప్పి మ్యూచువల్ డైవర్స్ని యాక్సెప్ట్ చేసి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసింది. హస్బెండ్ లవ్తో కొడితే వైఫ్ లాతో కొట్టింది. మరి అదే లా అంటే నువ్వు లవ్తో కొట్టావు, నేను లాతో కొట్టా. ఇండియన్ లాస్ ప్రకారం డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్ హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. అది ఎప్పటి వరకు అంటే ఇంకో మ్యారేజ్ చేసుకునేంత వరకు. సో హస్బెండ్కి ఏ దారి లేక ఇంకా సచ్చినట్టు వైఫ్కి మెయింటెనెన్స్ అనేది పే చేస్తున్నాడు. అసలైన ట్విస్ట్ ఏంటంటే ప్రియురాలు ఇచ్చిన షాక్కి ప్రియుడు కుప్పకూలిపోయాడు. ప్రాపర్టీ రాసి ఇవ్వకపోతే బిఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం, అంటే సెక్షువల్ రిలేషన్ ఇన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను సెక్షువల్గా వాడుకున్నావు అని చెప్పి కేసు పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. పాపం ఈ పిచ్చి హస్బెండ్కి ఏం చేయాలని తెలియని సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయాడు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. సో గాయస్, మీ నవరంధ్రాలన్నింటినీ మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరమే రాదు. అండ్ మన మగాడి కథ యొక్క సారాంశం ఏంటంటే, ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే. ఉన్నదాంతో సుఖపడండి, లేని దానికోసం కకృతి పడకండి. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. And bye bye guys, and we'll meet in the next video, and don't forget to like, share and subscribe.